శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పటి వరకు గత 2 ఎపిసోడ్లో కూడా మన యొక్క సనాతన ధర్మాలను గురించి మన ప్రాచీన మహర్షులు ఏం చెప్పారు, మన ఇతిహాసాలైనటువంటి రామాయణ మహాభారతాల్లో ఏ విధంగా వివరించబడింది, అలాగే అష్టాదశ పురాణాల్లో వేదవ్యాస మహర్షి ఏ విధంగా సనాతన ధర్మాన్ని పాటించాలని చెప్పారో, అలాగే ఇప్పుడు చెప్పబోయేటువంటి 3వ భాగం అంటే 3వ ఎపిసోడ్, చివరి ఎపిసోడ్ అనుకుందాం. చెప్పుకుంటూ పోతే 100 ఎపిసోడ్ కేవలం సనాతన ధర్మం గురించి చెప్పుకోవచ్చు. అంత గొప్ప ధర్మం కలిగినటువంటి మన భారతీయ సంస్కృతి. ఇప్పటికే నేను చాలా సందర్భాల్లో ధర్మాల గురించి, ధర్మ సందేహాల గురించి, ధర్మ వైభవాల గురించి సుమారు ఒక 50 ఎపిసోడ్లు ధర్మాల గురించి చెప్పుకున్నాం. ఇంకా కూడా చెప్పచ్చు, కానీ చరివిత జరగడం చెప్పుడు ప్రయోజనం లేదు, ఆలోచించడానికి కావాలి కాబట్టి కొంచెం బ్రేక్ ఇద్దామని ఈరోజు సనాతన ధర్మం 3వ భాగాన్ని అంటే నాకు చేసిన భాగాన్ని తెలియజేసే ముందు ప్రార్థనతో ప్రారంభిద్దాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సుశీలము లేక సత్శీలము లేక సౌశీల్యం గురించి నిన్న ఆరంభించాం. కొంత అయిన తర్వాత 3వ భాగంలో వాటి గురించి ఇంకొంచెం వివరణ. శ్రీరామచంద్రుని యొక్క సౌశీల్యం ఎడల శత్రువులకు కూడా అత్యున్నతమైనటువంటి విశ్వాసము, గౌరవము ఉండేది. మేఘనాథుడు చనిపోయిన తర్వాత అతని భార్య సులోచన మరి సతీసహనం చేయదలిసింది. కానీ ఈ ఇంద్రజిత్ యొక్క శవమేమో యుద్ధభూమిలో ఉండిపోయింది. శత్రు శిబిరానికి వెళ్ళి శవాన్ని తెచ్చుకున్నట కొరకు ఆమె ఒంటరిగా వెళ్ళడానికి ఆలోచిస్తుండే సమయంలో రావణాసురుడు పూర్తి నమ్మకంతో ఆత్మస్థైర్యంతో ఇలా అంటాడు: బాలబ్రహ్మచారి హనుమంతుడు, జితేంద్రియుడు లక్ష్మణుడు, ఏకపత్ని వ్రతుడేమో శ్రీరాముడు ఉన్న చోటుకు నీవు నిర్భయంగా వెళ్ళవచ్చు. చూడండి, రావణాసురుడు సర్టిఫికేట్. అప్పుడు మంత్రులు అన్నారు, శ్రీరాముని భార్యను బలవంతంగా తెచ్చారే, మరి అలాంటి రాముని వద్దకు సులోచనను ఒంటరిగా వెళ్ళుట ఉచితమా అని సందేహాన్ని వెలిబుచ్చారు. అప్పుడు రావణుడు ఏమన్నాడో తెలుసా? పరస్త్రీని అవమానించుట రాక్షసుల పని, అది రాముని పని కాదు అని ప్రశంసాపూర్వకంగా చెబుతాడు. దీనిని బట్టి శ్రీరామచంద్రుని యొక్క శీలం ఎడల శత్రువులకు సహితం ఎటువంటి సద్భావము, విశ్వాసం ఉండేదో మనకు అర్థమవుతుంది. అంటే పరస్త్రీలను సొంత సోదరీమణులుగా భావింపగలిగినటువంటి శీల సంపత్తిని సంపాదించినటువంటి ఉత్తమ పురుషుడు శ్రీరాముడు. సీతాదేవి అడవులకు పంపిన పిమ్మట శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేయటానికి నిర్ణయించాడు. ఈ యాగమును సతీ సమేతంగానే చేయవలెను. అటువంటి సంకట పరిస్థితులలో కూడా ద్వితీయ పత్నిని పరిగ్రహించడానికి అంగీకరించలేదు శ్రీరాముడు. దానికి బదులుగా సువర్ణ సీతామూర్తిని పక్కన పెట్టుకొని యాగాన్ని పూర్తి చేస్తాడు. ఆనాటి సమాజంలో బహుభార్యాత్వం అనేది సర్వసాధారణంగా ఉండేది. అటువంటి సమాజ పరిస్థితుల్లో కూడా శ్రీరాముడు ఏకపత్ని వ్రతాన్ని వదలలేదు. ఈ సంఘటన శ్రీరాముని యొక్క సచ్చీలమును ఇనుముడింపజేస్తుంది. మరి లక్ష్మణుడు సచ్చీలములో శ్రీరామునికి ఎట్టి విధంగా కూడా తీసిపోడు. అయోధ్యలో 12 సంవత్సరాలు, అరణ్యంలో 13 సంవత్సరాలు సీతారాముల యొక్క సహచరుడుగా ఉండి కూడా సీతాదేవి యొక్క మొహాన్ని ఏనాడు చూడనటువంటి సౌశీల్య సంపన్నుడు లక్ష్మణుడు. ఇక పరస్త్రీల విషయంలో వేరే చెప్పవలసిన పని లేదు. ఈ విషయం గురించి వచ్చినప్పుడు ఒకసారి ఋష్యమూక పర్వతముపై సీతాదేవి వదిలిన నగల మూటలను పరీక్షించ అని శ్రీరాముడు లక్ష్మణునికి ఆదేశించినప్పుడు లక్ష్మణుడు ఏం సమాధానం చెప్పాడో ఆశ్చర్యమేస్తుంది. నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురం త్వేవ జానామి నిత్యం పాదాభివందనాత్. శ్రీరామ,
అమ్మ యొక్క వదిన యొక్క కేయూరాలు, మణికుండలాలు, కమ్మలు కానీ ఏది నాకు తెలియదు. ఈ కాళ్ళకు ఉండేటువంటి అందలను చూసి చెప్పచ్చు, ఎందుకంటే నిత్యం పాదాభివందనం చేస్తాం కాబట్టి అది మాత్రం తెలుసు, ఇది సీతమ్మ వారిదే. మరొక సంఘటన కూడా లక్ష్మణుడి సౌశీల్యాన్ని రుజువు చేయుచున్నది. శ్రీరాముని యొక్క ఆజ్ఞానుసారం సీతాదేవిని అడవిలో వదిలి తిరిగి వెళ్ళనున్న లక్ష్మణుడుతో, నాయనా, నీ అన్న నన్ను విడిచినందులకు నాకు ఆయనపై ఎట్టి కోపము లేదు. నా యొక్క శీలమును తెలిసియు లోకాపవాదమును భరించలేక ఈ విధంగా చేసినాడు. ప్రాణములను త్యజించి అయినను భార్య భర్త యొక్క ఆశయమును నెరవేర్చవలెను. నా శరీరమును గురించి నేను బాధపడటలేదు, కానీ గర్భవతియగు నన్ను చూచి నీవు విడిచి వెళ్ళకము అని సీతాదేవి దీనురాలై పలుకగా లక్ష్మణుడు హృదయం బద్దలైనట్లుగా బాధపడి కుమిలి ఏడ్చి చివరికి దుఃఖాన్ని దిగమింగుకొని ఏం చెప్పాడు తెలుసా? చూడండి. దృష్టపూర్వం నతే రూపం పాదో దృష్టౌ తవానఘే కదమత్ర హి పశ్యామి రామేణ రహితాం వనే. అమ్మా పూజ్యురాలా, ఇది వరకు ఎన్నడూ నీ పాదములను తప్ప నీ రూపాన్ని చూచి ఎరుగను. ఇప్పుడు రాముడు ప్రక్కన లేని సమయమున నిన్ను నేను ఎట్లు చూడగలను? చూడండి ఎంతటి సౌశీల్యము. పై సంఘటన బట్టి లక్ష్మణుని యొక్క శీల సంపదను మనం అర్థం చేసుకోవచ్చు. పరస్త్రీలను కన్నెత్తైనా కూడా చూడనటువంటి ఉత్తమ శీల సంపన్నుడు లక్ష్మణుడు. శీలం ఉండవలసిన ఒక స్త్రీలకే కాదు, పురుషులకు కూడా అత్యవసరమని లోకమునకు చాటి చెప్పినటువంటి ఆదర్శ మూర్తులు శ్రీ రామలక్ష్మణులు. సీతాదేవి యొక్క శీలమును కూడా ప్రశంసనీయమైనది. భర్త లేని స్వర్గసుఖముల కంటే భర్తతో అరణ్యవాస దుఃఖమే మేలు అని చెప్పి భర్త వెంట అడవులకు వెళ్ళిన శీలవతి సీతాదేవి. అశోకవనములో రాక్షస స్త్రీలు కలిగించిన బాధలను ఓర్చుకొని వారి మాయాజాలాలకు మోసపోకుండా, రావణుని యొక్క బెదిరింపులకు లొంగకుండా 12 నెలల పాటు యమయాతలను అనుభవించి అయినను తన శీలాన్ని కాపాడుకున్న మహాసాధ్వి సీతాదేవి. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదిరించి పోరాడగల ఆత్మస్థైర్యం, నైతిక శక్తి స్త్రీలకు కలదు అని రుజువు చేసింది సీతామాత. సౌశీల్యమనే మహాశక్తిని కలిగి ఉన్న చాలు, భౌతిక శక్తికి తలవంచన అవసరం లేదని ప్రపంచానికి చాటి చెప్పింది ఆ సీతాదేవి. యుద్ధానంతరం సీతాదేవిని బాధించిన రాక్షస స్త్రీలను హనుమంతుడు ప్రతీకారముగా తుదముట్టింప పూనుకునేటప్పుడు రాజసేవా తత్పరులైన ఆ భృత్యుల తప్పు లేదనియు, ప్రభువుని కోల్పోయి నిస్సహాయులై ఉన్నటువంటి ఆ దాసీజనును శిక్షించట తగదనియు హనుమంతుని వారించి, శత్రువులందు కూడా ఆమె చూపినటువంటి దయా కరుణ సీతాదేవి యొక్క సౌశీల్యాన్ని మనకి చాటి చెప్తుంది. శ్రీరాముడు పెట్టినటువంటి అగ్ని పరీక్షలో కూడా విజయాన్ని పొంది తన శీలమును రుజువు చేసుకున్నటువంటిది సీతామాత. కావున శీలమే జీవునికి అలంకారము, సౌశీల్యమే ధనము, సదాచారమే సంపద. ప్రతి జీవికి శీలం ప్రాణాధారం. శీలం లేని శక్తి నిష్ప్రయోజనమని రావణాసురుని విషయంలో రుజువైనది. శీలం లేని మానవుడు అప్రతిష్ట పాలవుతాడు. శీలరహితుడు సమాజం పాలిట చీడపురుగు. శీలము పైననే సమస్తము ఆధారపడి ఉన్నది. సీతారామలక్ష్మణుల వలె ప్రతి వ్యక్తి శీల సంపన్నుడై ఉండాలని సనాతన ధర్మం మనకి బోధిస్తుంది. సచ్చీలము వలన ఇహలోకము పరలోకంలో కూడా సుఖము సద్గతి లభిస్తుంది. కావున మానవులు శీలాన్ని కలిగి ఉండి పరమపదమును బడయుదురుగాక. తరువాత శాంతి గురించి మన ధర్మం ఏం చెప్తుందో చూద్దాం. శాంతి, త్యాగము, దయ ఈ మూడు కూడా దైవీ సంపత్తిలో ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని అలంకరించుకున్నటువంటివి. ఇవి మానవునికి అత్యంత వాంఛనీయమైనటువంటి సద్గుణాలని సనాతన ధర్మం మనకు వివరిస్తుంది.
శాంతిస్త్యాగో దయా చేతి మానవానాం త్రయస్సదా అతీవ ముఖ్య నియమాః భవేయురితి నిశ్చయః. శాంతి, త్యాగము, దయ ఈ మూడు కూడా మానవుడు ఎల్లప్పుడూ పాటించవలసినటువంటి అతి ముఖ్య నియమములై ఉన్నవి. ఇది నిశ్చయము. శాంతచిత్తుడు సమస్త దుఃఖములను ఓర్పుతో భరించి స్థిరత్వమును పొందగలడని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో బోధించాడు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశుః బుద్ధి పర్యవతిష్ఠతే. ప్రసన్నత్వము అంటే శాంతం. దాని వలన సమస్త దుఃఖములు నశించిపోవును. ప్రసన్న చిత్తుని యొక్క బుద్ధికి సత్వరమే స్థిరత్వం ఏర్పడుతుంది. మనస్సు యొక్క ఆందోళనయే దుఃఖములకు కారణం, మరేమీ కాదు. మనస్సు ఎక్కువ కలవరపడిన ఎడలా ఆనందము కలుగును. కాబట్టి ఆంతర్యము శాంతముగాను స్థిరముగా ఉన్న ఎడల అన్ని రకాల దుఃఖాలు అంతం అవుతాయి. శ్రీమద్ రామాయణంలోని శ్రీరామచంద్ర ప్రభు యొక్క శాంత గుణము మూర్తీభవించిన పరమపురుషుడు ఆయన. ఆయన ఎటువంటి విపత్తులలోనూ శాంతాన్ని కోల్పోయేవాడు కాడు. ఆయన మానవజాతికి ఒక ఆదర్శమూర్తి. అలాగుననే మహాభారతంలో కూడా ధర్మరాజు కూడా శాంతమునకు, స్థిరత్వానికి, ధర్మాచరణకు పెట్టింది పేరు. అందుకని ఆయన ఆదర్శవంతుడయ్యాడు. కావున ప్రతి మానవుడు శ్రీరామచంద్రుని వలెను, యుధిష్ఠిరుని వలెను శాంతమును అలవరుచుకొనవలెను అని మన యొక్క సనాతన ధర్మం మనకు ప్రబోధిస్తుంది. ఇక చివరి 7వది దయ. దయాగుణము యొక్క ప్రాముఖ్యతను గురించి ఇలా చెప్పాల్సి వస్తుంది. మానవస్య సువర్ణాని భూషణాని న భూషణం దయా సద్భూషణం తస్మాత్ దయాహీనో న మానవః. మానవునికి బంగారు ఆభరణాలు భూషణాలు కాదు సుమి, దయయే నిజమైనటువంటి ఆభరణం. అందువలననే దయాహీనుడు మానవుడు కాదు, పశువుతో సమానము. ఈ సద్గుణము యొక్క వైశిష్ట్యాన్ని శ్రీ వాల్మీకి రామాయణ పాత్రలైనటువంటి శ్రీరామచంద్రుని, సీతాదేవి యొక్క ప్రవర్తన ద్వారా సనాతన ధర్మం మనకు బోధించుచున్నది. శ్రీమద్ రామాయణము ఆది కావ్యము మరియు వేదసారము. వేదమే రామాయణ రూపమున వెలువడినది చెప్పబడుచున్నది అనుటలో ఎటువంటి సంశయము కూడా లేదు. అందుకనే వేద వేద్యే పరే పుంషి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. వేదములచే తెలియబడు పరమాత్మ దశరథుని తనయుడుగా దివి నుండి భూమికి దిగి వచ్చినప్పుడు వేదము వాల్మీకి మహర్షి నుండి రామాయణ రూపంలో వెలువడింది. శ్రీరాముడు సీతాదేవి దయాగుణాస్వరూపులు ఇద్దరు కూడా. ఇతరులకు కలిగిన కష్టములను చూచి శ్రీరాముడవి తనకు వచ్చినట్లుగా భావించి దుఃఖించడివాడు. ఇతరులకు శుభం కలిగినప్పుడు వారి అభివృద్ధిని చూసి తండ్రి వలె సంతోషించేటువంటి వాడు. ఇది ఆయన దయాగుణానికి నిదర్శనము. వ్యసన్నేషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. పట్టణములోని మనుష్యులకెవ్వరికైనా కష్టాలు కలిగితే రాముడే ఎక్కువగా బాధపడుతుంటాడు. వారికి ఆనందం కలిగితే తండ్రి వలె సంతోషించేవాడు. ఒక్క మానవుల యందే కాకుండా సమస్త ప్రాణుల యందను అపారమైనటువంటి దయ కలిగిన వాడు శ్రీరాముడు. అట్లే సీతాదేవి యొక్క దయాస్వభావం నిరుపమానమైనది. ఈ క్రింది ఇప్పుడు చెప్పబోయే సంఘటన ద్వారా మనం ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు నిర్ధారణతో. శ్రీరాముడు లంకా పట్టణాన్ని జయించిన తరువాత సీతాదేవిని అనేక బాధలు పెట్టినటువంటి రాక్షస స్త్రీల మీద ప్రతీకార చర్యగా హనుమంతుడు వారందరిని తుదముట్టించినని ఆమె యొక్క అనుమతిని కోరుతాడు.
అప్పుడు ఆ సీతాదేవి అంటుంది ఆంజనేయుని వారించి, వాళ్ళు రాజసేవా తత్పరుడైనటువంటి భృత్యులు, వారిపై ప్రతీకారం తీసుకోవడం ధర్మం కాదని చెబుతుంది. తన ప్రారబ్ధవశాత్తు ఇటువంటి కష్టాలు తనకు దాపురించి ఉంటాయని, దానికి వారు బాధ్యులు కారు, నిమిత్తమాత్రులని వాదిస్తుంది. ప్రభువాజ్ఞ మన్నించడం వారి ధర్మమని చెబుతుంది. ప్రభువుని కోల్పోయి నిస్సహాయులైనటువంటి ఆ దాసీజనాన్ని హింసించడం వివేకవంతులకు తగిన పని కాదని కూడా స్పష్టం చేస్తుంది. ప్రాజ్ఞులైన వారు ప్రత్యపకారము చేయడం విజ్ఞత లక్షణం కాదని వాదిస్తుంది. శత్రువులయందు కూడా ఆమె చూపినటువంటి దయను ఎలా వర్ణించినా అది మనం సాధ్యం కానటువంటిది. కాబట్టి ప్రతి వ్యక్తియు శ్రీరాముడు సీతాదేవి వలె దయాగుణ సంపన్నుడై మెలుగుచు మానవుడు అనిపించుకొనవలేను అని మన యొక్క సనాతన ధర్మం మనకి నొక్కి వక్కాణిస్తుంది. ఇక తర్వాత 8వది త్యాగము. అంటే లభించిన దానిని, లభించనున్న దానిని పరోపకారార్థమై త్యజుంటయే త్యాగము. సర్వసద్గుణజాతానాం త్యాగం సర్వోత్తమం ధ్రువం. త్యాగశూన్యః పుమాన్ లోకే మానవేషు న గణ్యతే. సకల సద్గుణ సముదాయములో త్యాగము సర్వోత్తమమైనది, ఇది నిశ్చయము. త్యాగహీనుడు ప్రపంచమున మానవులలో గణింపబడడు. త్యాగానికి పరాకాష్ట రామాయణ పాత్రలైనటువంటి రాముడు, అతని సోదరులు సీతాదేవి, మరి ఆంజనేయుని యొక్క ఆచరణ, వీరందరూ త్యాగధనులు. ఎటువంటి లక్షణాల గురించి చెప్పాలో మనకి రామాయణమే ఆదర్శంగా ఉంటుంది. అందుకే రామాయణం ఈరోజు కూడా అందరి నోట పలకబట్టడానికి కారణం అదే. పితృవాక్య పరిపాలన పుత్రుల కర్తవ్యమని, అది అత్యంత పరమోత్కృష్టమైన ధర్మమని శ్రీరాముడు తనకు లభించనున్నటువంటి రాజ్యాన్ని, రాజ్య భోగాలను త్యాగం చేసి 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. భరతుడు వనమునకేకి శ్రీరాముని తిరిగి అయోధ్యకు రమ్మని, రాజ్యమును స్వీకరింపమని 10 విధాల కోరినప్పటికీ అవకాశం వచ్చింది కదా అని ప్రలోభాలకి లొంగక రాజ్యాన్ని, రాజభోగాన్ని త్యజించిన త్యాగశీలి శ్రీరాముడు. స్నేహం దయాం చ సౌఖ్యం చ యది వా జానకీమపి ఆధారనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యథ. ప్రజాసేవ కొరకు స్నేహమును, దయను, సుఖాన్ని, అవసరమైతే జానకీనైనను కూడా విడుచుటకు నాకు బాధ లేదు అని చెప్పినటువంటి త్యాగధనుడే శ్రీరామచంద్రమూర్తి. చెప్పడమే కాదు, ఆచరించి చూపాడు సుమి. లక్ష్మణుడు తన అనుంగు ప్రియురాలిని, జన్మనిచ్చిన తన తల్లిని వదిలి అన్నయ్యకు శ్రీరాముని వెంట అరణ్యములకు వెళ్ళి శ్రీరాముని సుఖము కొరకు తన సర్వ సుఖాలను త్యజించి, కష్టములను నవ్వుతూ స్వీకరించి, తన సర్వస్వాన్ని శ్రీరాముని యొక్క చరణారవిందములకు సమర్పించి, లోకమునకు త్యాగము యొక్క పరాకాష్ఠను చూపించి, తన జీవితాన్ని స్వార్థము రహితముగా సార్థక్యమునర్చుకుని మహాత్యాగశీలి. లక్ష్మణుల లాంటి స్వార్థ త్యాగులు మహారుదుగా కనిపిస్తారు. శ్రీరాముడు పట్టాభిషిక్తుడైన పిమ్మట యువరాజు పదవిని స్వీకరించమని కోరుతాడు. ఎంత బలవంతంగా చేసినప్పటికీ లక్ష్మణుడు అంగీకరించాడు. శ్రీరాముడు నిష్ఫలుడై యవ్వరాజ్యాభిషిక్తునిగా భరతుడినే చేస్తాడు. యువరాజు పదవిని త్యజించి శ్రీరాముని సేవకే అంకితమైనటువంటి త్యాగశీలి లక్ష్మణుడు. శ్రీరాముడు ఒక పర్యాయం బ్రాహ్మణ వేషంలో వచ్చిన కాలయవనితో రహస్య సంభాషణ చేయవలసి వస్తుంది. అప్పుడు లక్ష్మణుని ద్వారం వద్ద కాపలా ఉంచాడు. ఎవరైనా ఆ సమయంలో వచ్చినా కానీ, తమ సంభాషణలు వినిన కానీ అట్టి వాని తల తీసివేయడం జరుగుతుందని హెచ్చరిస్తాడు. కాలోహి దురతిక్రమ. దురదృష్టవశాత్తు అదే సమయంలో దుర్వాస మహాముని విచ్చేసి
తాను ఆ క్షణమే శ్రీరాముని దర్శించాలని ఒత్తిడి చేస్తాడు. అప్పుడు లక్ష్మణునికి సంకట పరిస్థితి, ముందు పోతే నొయ్యి వెనకపోతే గొయ్యిలాగా. తాను నిరాకరించాడు అనుకోండి, దుర్వాస మహర్షి అయోధ్య రాజ్యాన్ని రాజ్య ప్రజలను సర్వనాశనం ఒకటి శపించవచ్చు. అటువంటి దుర్ఘటన సంభవించుటకు గాను తన ప్రాణాలైనా త్యజించటానికి సిద్ధపడి శ్రీరామునితో దుర్వాసుని తగు రీతి సత్కరింపజేసి తృప్తిపరచి అతనిని కూడా పంపిస్తాడు. శ్రీరాముని ఆజ్ఞను ఉల్లంఘించిన కారణంగా లక్ష్మణుని దేశ బహిష్కారం చేయవలసి వస్తుంది. రాజ్యాన్ని రాజ్య ప్రజలను దుర్వాస మహాముని శాపము నుండి రక్షించుటకై తన ప్రాణములనైనా త్యజించడానికి సిద్ధపడిన త్యాగశీలి లక్ష్మణుడు. భరతుడు తనకు లభించిన రాజ్యాన్ని సహితం తృణప్రాయంగా నుంచి రాజ్యాధికారాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి స్వీకరించక వనమునకేగి తన అన్న పాదాలపై 14 సంవత్సరాలు తానే వనవాసం చేయదనని ప్రాధేయపడినాడు త్యాగశీలి. శ్రీరాముని యొక్క అనుజ్ఞను అనుసరించి రాముని పాదుకలకే పట్టాభిషేకం చేసి అయోధ్య వదిలి నంది గ్రామంలో నివసిస్తూ సకల రాజభోగాలను వదులుకుని నారబట్టలనే మాత్రమే ధరించి కందమూల ఫలాలను మాత్రమే భుజిస్తూ శ్రీరాముని యొక్క ప్రతినిధిగా 14 సంవత్సరాలు రాజ్యపాలన చేసి రావణుని వధించి తిరిగి వచ్చినటువంటి శ్రీరామునికి రాజ్యాన్ని సంతోషంగా అప్పగించినటువంటి నిస్వార్థ త్యాగశీలుడు భరతుడు. ఒకటి మించినోడు ఒకటి త్యాగంలో. మరి శత్రుఘ్నుడు కూడా త్యాగములో అన్నల ముగ్గురి కంటే తక్కువైనవాడు కాదు. లవణాసురుని వధించి వచ్చిన శత్రుఘ్నునికి శ్రీరాముడు మధురానగర రాజ్యాన్ని పరిపాలింపమని ఆజ్ఞాపించాడు. అతడు సిగ్గుతో ఏమన్నాడు తెలుసా? కదం తిష్టత్సు జ్యేష్ఠేషు కనీయాన విషిచ్యతే. నాకంటే పెద్దలుండగా నాకేల ఈ రాజ్యాభిషేకమని తన త్యాగశీలతను అన్నలయందలి గౌరవంతో వెల్లడించాడు శత్రుఘ్నుడు. ఎలాగైతే లక్ష్మణుడు శ్రీరాముడు కోరినప్పటికీ యువరాజ పదవిని స్వీకరించి శ్రీరాముని యొక్క సేవయే తన ఆశయంగా పెట్టుకున్నాడో అదేవిధంగా శత్రుఘ్నుడు ఏ విధమైన అధికార పదవులను కూడా అభిలషించకుండా భరతుని యొక్క సేవయే తన లక్ష్యంగా స్వీకరించిన త్యాగశీలి. సమస్త భోగభాగ్యాలను త్యజించి భర్తతో అరణ్యమునకేగి అనేక కష్ట నష్టాలను ఓర్చి భర్తను అనుసరించటం ఒక్కటే సతుల ధర్మమని రుజువు చేసిన మహాత్యాగశీలి సీతాదేవి. అరణ్యవాస దుఃఖమేలని చాటి చెప్పి దుఃఖమనే స్వీకరించినటువంటి త్యాగమూర్తి కదా సీతామాత. ప్రతిఫలాపేక్ష లేకుండా తన జీవిత సర్వస్వాన్ని శ్రీరాముని యొక్క సేవకు అర్పించినటువంటి త్యాగధనుడు ఇంకోడెవరయ్యా అంటే హనుమంతుడు. లక్ష్మణుడు సీతారాములతో తన వనవాసానికి పోవటానికి సంకల్పించుకున్నప్పుడు ఏమైంది తెలుసా? సుమిత్రాదేవి అతని తల్లి అడ్డు చెప్పలేదు సరికదా. పైపెచ్చు లక్ష్మణునికి బుద్ధులు నేర్పి ఈ విధంగా బుద్ధులు గరిపి ధైర్యం చెప్పి సాగనంపుతూ నిశ్చయంగా ధైర్యంగా ఉన్నటువంటి త్యాగశీలి కూడా సుమిత్రాదేవి. పైగా సుమిత్రాదేవి తన కుమారుడైన లక్ష్మణునికి బోధించిన సూక్తులు ఏమంటారు సార్? రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మచాం అయోధ్యామటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం. నాయనా లక్ష్మణ, అరణ్యములో శ్రీరాముని తండ్రియగు దశరథునిగాను సీతను తల్లియగు నాలాగను ఆ అడవిని అయోధ్యను భావించి మసలుకోనైనా అని లక్ష్మణుని ప్రబోధించి ఆశీర్వదించి తన అనుంగు బిడ్డ యొక్క వియోగమును కూడా లెక్కింపక తన బిడ్డను శ్రీరాముని యొక్క సేవ కొరకు వినియోగించిన త్యాగశీలి సుమిత్రాదేవి. కావున ప్రతి మానవుడు
పైన చెప్పినట్లుగా రామాయణ పాత్రల వలె త్యాగబుద్ధిని కలిగి ఉండవలెనని మన సనాతనము ప్రబోధిస్తుంది. అంటే ఆచరణలో నుంచి ఆచరించమని చెప్పబడుతుంది. ఈ ప్రపంచమునందు విషయవాసనలను పూర్తిగా త్యజించి పరమాత్మను అనుసంధానమునర్చుటయు ఉత్కృష్టమైనటువంటి త్యాగమేనని తేజోబిందూపనిషత్తు తెలుపుచున్నది. ఏమని? త్యాగః ప్రపంచరూపస్య సచ్చిదానందాత్మవలోకనాత్ త్యాగో హి మహతాం పూజ్యః సద్యో మోక్షప్రదాయకః. త్యాగమన దృశ్యమానమగు జగత్తునందు సచ్చిదానంద పరమాత్మను అనుష్ఠానమునర్చుచు ప్రపంచ దృష్టిని త్యజించుట, ఇటువంటి మహత్తర త్యాగమునే పరమ పూజ్యులకు మహాత్ములు ప్రశంసించుచుండేవాడు. ఈ ఉత్కృష్టమైనటువంటి త్యాగము వలన మోక్షము లభిస్తుంది. ఎవడైతే శ్రీ శంకరాచార్యులు వారు చెప్పినట్లుగా బ్రహ్మ సత్యం జగన్మిథ్య అను భావాన్ని కలిగి ఉండి జగత్తునందు దోషదృష్టిని పెంపొందించుకొని వైరాగ్యమును పొంది విషయ వాంఛలను పూర్తిగా వదిలిపెట్టి సత్య వస్తువుకు బ్రహ్మమునందు స్థితుడై ఉంటాడో అట్టివానికి మోక్షము తక్షణమే సిద్ధిస్తుందని సనాతన ధర్మం బోధించుచున్నది. కావున విషయ త్యాగము అన్నింటికంటే సర్వోత్కృష్టమైనటువంటి త్యాగము. కైవల్యోపనిషత్తు కూడా త్యాగము వలననే మోక్షము సిద్ధిస్తుందని దృఢీకరించుచున్నది. త్యాగే నైకే అమృతత్వమానశు అన్నది. ఒక్క త్యాగరూపమగు సన్యాసము చేతనే విద్వాంసులు అమృతత్వమును పొందగలరు. ఇదే సత్యమును అవధూతోపనిషత్తు కూడా ప్రబోధిస్తుంది. ఏమని? న కర్మణా న ప్రజయాదనేన త్యాగే నైకే అమృతత్వమానశు. అమృతత్వమును కర్మచే పొందలేరు, సంతానముచే పొందలేరు, ధనముచే పొందలేరు. కొందరు త్యాగముచే అమృతత్వాన్ని పొందుదురు. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ భిన్న దృక్కోణములో నిర్వచించాడు. సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. సమస్త కర్మల ఫలము నాశింపక తన విద్యుక్త ధర్మములను కర్మలను భగవదర్పణ బుద్ధితో ఆచరించిన ఎడల పరమపదాన్ని పొందగలడని భగవద్గీత బోధించున్నది. శాంతి, దయా, త్యాగ గుణముల వలన కలుగు ప్రయోజనములను విచారించాలి. విశాల దృష్టిర్దయా హి లభ్యతే శుకం హి శాంత్యా భవితా హ్యనుత్తమం ప్రకాశతే తత్వమహాపరాత్మనః సుఖేన లోకే ఖలు త్యాగ సంపదా. దయచేత విశాల దృష్టియు, శాంతి చేత సర్వోత్కృష్టమైనటువంటి సుఖమును, త్యాగ సంపద చేత పరమాత్మతత్వమును తేలికగా తెలియబడుచున్నది అని సనాతన ధర్మం ప్రబోధించుచున్నది. తర్వాత వైరాగ్యం. జగత్తునందు దోషదృష్టిని కలిగి ఉండి విషయముల ఎడ జుగుప్సాభావమును పొంది ప్రపంచ వస్తువులను వాంఛింపకుండుటయే వైరాగ్యం అంటారు. ఇది దైవీ సంపత్తిలో అతి ఉత్కృష్టమైనది. ఈ గుణము ముఖ్యముగా సాధకులకు అత్యంత అవసరమైనటువంటిది. వైరాగ్యం లేదనుకోండి, సాధకుడు బ్రహ్మమనందు ప్రతిష్ఠుడు కాజాలడు. విషయాసక్తుడైతే మానవుడు భగవానుని యందు మనస్సును కేంద్రీకరింపజాలడు కదా. విషయలంపటుడైన వ్యక్తి రజోగుణ సంపన్నుడై విషయాన్వేషణలోనే కాలమునంతా కూడా వ్యయము చేయను గాని భగవానుని యందు మనస్సును నిలుపజాలడు. అందువలన విషయవాంఛను వదిలిపెట్టి పూర్తి వైరాగ్యము కలిగినటువంటి వాడే భగవదన్వేషణలో విజయాన్ని సాధించగలడు. కావున సాధకులకు, భగవద్భక్తులకు వైరాగ్యం అత్యంత ఆవశ్యకమైనటువంటిది. మనసు అతి చంచలమైనది.
వాయువలే మిక్కిలి దుష్కరమైనది, దాన్ని నిరోధించుట ఎట్లు అని అర్జునుడు ప్రశ్నించినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏమన్నాడు తెలుసా? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అభ్యాస వైరాగ్యముల చేదాన్ని నిరోధింపవచ్చును అని సమాధానం ఇచ్చాడు. కనుక మనస్సును కేంద్రీకరించుటకు వైరాగ్యం అత్యంత అవసరము. మరియు అష్టాదశాధ్యాయములో మానవుడు బ్రహ్మానుభవమునకు యోగ్యుడొకటకు ఏ గుణములను ఆశ్రయింపవలనో తెలుపుతూ శ్రీకృష్ణ పరమాత్మ నిత్యం వైరాగ్య సముపాశ్రిత అన్నాడు. ఎల్లప్పుడూ వైరాగ్యమును ఆశ్రయింపమని చెప్పేశాడు. మానవునికి వైరాగ్యం అనేక కారణముచే కలుగుతుంది. దుఃఖము చేత, భయము చేత, విచారం చేత, సాధన చేత, పరబ్రహ్మతత్వమును అర్థము చేసుకొనుట చేత. వీటిలో ఏదో ఒక కారణం చేతనే వైరాగ్యం కలగడానికి అవకాశం ఉన్నది. దుఃఖము చేత కూడా వైరాగ్యం వస్తుంది. ధన నష్టం, గృహ నష్టం, భార్యాపుత్రుల వియోగం, భార్యాపుత్రుల ప్రతికూలత, కుటుంబంలో అశాంతి మొదలైన ప్రతికూల వాతావరణంలో అశాంతి మొదలైనటువంటి అన్నీ కూడా మనిషిని బాగా దుఃఖితుణ్ణి చేసి ప్రపంచమునందు దోషదృష్టి కలిగి సంసారాన్ని వదిలిపెట్టాలి అనేటువంటి భావన కలుగుటయే దుఃఖము చేత కలిగేటువంటి వైరాగ్యం. ఈ వైరాగ్యము అనిత్యమైనది, శాశ్వతమైనది కాదు. ఇది ఎక్కువ కాలం నిలవదు. ఇది యథార్థమైనటువంటి వైరాగ్యం కాదు సుమి. దుఃఖ కారణమైనటువంటి వైరాగ్యము పరిస్థితులు మారిపోయినప్పుడు, అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు వెంటనే వైరాగ్యం నశిస్తుంది. అందుకే అంటారు యదహరేవ వివ్రజేత్ తదహరేవ ప్రవజేత్. ఏ దినము ఏ క్షణము వైరాగ్యము కలిగిన ఆ క్షణమునే సర్వమును త్యజించవలను అని పెద్దలు చెప్పారు. అలా చేసినడలా ఆ సమయంలో సత్సాంగత్యం లభించినడల వైరాగ్యము కూడా ఒక విధంగా మంచిదనియే చెప్పవచ్చును. అందుకని గీతలో ఏహి సంస్పర్శజం భోగాః దుఃఖయో నయేవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. మరియు విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. ఈ విధముగా విషయముల యొక్క ఇంద్రియముల యొక్క సంయోగం వలన సుఖము మొదట అమృతం వలె చివరకు విషం వలె ఉండేటువంటి సుఖం ఉందే అది రాజసమని చెప్పబడుతుందని తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాస్త్రపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.